400 కోట్ల విలువైన సంపదని నిజాయితీగా నాకు అప్పచెప్పావమ్మా. వేరే గతి లేక నా తెలివి తక్కువతనంతో 1000 కోట్లు పోగొట్టుకుంటున్నాను. సిస్టర్, ఈ బెడ్ మీద పేషెంట్ ఉండాలి. వెళ్ళిపోయింది సార్. నకిలీ విగ్రహాన్ని ఎందుకు తయారు చేయించావు? అది నకిలీ విగ్రహం అని నేను తయారు చేయించానని ఎవరు చెప్పారు? అది అసలు విగ్రహానికి నకలు విగ్రహం. కానీ నేను నీలా తొందరపడదలుచుకోలేదు. నువ్వన్నంత తేలిగ్గా నన్ను మోసం చేశావు అనదలుచుకోలేదు. గౌతమిని స్వయంగా నువ్వే హాస్పిటల్లో చేర్పించావు. కానీ గౌతమి గురించి నేను అడిగితే నీకు తెలియదన్నా. ఎందుకు శత్రు? నాపై నమ్మకం లేక? మీపై అనుమానం వచ్చింది పిన్ని, అందుకే అబద్ధం చెప్పాను. ఇప్పుడు నాపై అనుమానం తీరినట్టేనా? ఈ పిన్ని తప్పు చేయదని నమ్మకం కలిగినట్టేనా? తప్పు చేశారు పిన్ని. కాదు, చాలా పెద్ద మోసం చేశారు. నా కొడుకుని నేనెప్పుడు మోసం చేయను శత్రు. మీరు మోసం చేసింది నన్ను కాదు, కృష్ణని. మీరాడిన పబ్ నాటకం మొత్తం నాకు తెలుసు. ఈ వెధవికి ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి? ఇప్పుడు వీడిని మేనేజ్ చేసేది ఎలా? ఒక అమాయకుణ్ణి, మంచివాణ్ణి ఎందుకు మోసం చేశారు? ఏ తప్పు చేయని ఒక నిరపరాధిని దోషం చేసి ఎందుకు శిక్షించారు? మీ నాటకం తెలియక ఈ చేతులతో కృష్ణను కొట్టాను. ఏ తప్పు చేయలేదని తనంటున్నా తన్ను మెళ్ళ వంచి మీ ముందు నిలబెట్టాను. ఎందుకు పిన్ని? ఎందుకు చేశారు? నా దగ్గర వీడియో సాక్ష్యం కూడా ఉంది. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్యా. ఇదంతా చేసింది అమ్మ కాదు, నేను. నా శీలాన్ని, ఇంటి పరువునే, నేనాడిన ఈ నాటకంతో అమ్మకు ఎలాంటి సంబంధం లేదు. మొత్తం నేనే చేశాను. నాకు కృష్ణ అంటే ప్రాణం అన్నయ్య. తను లేకపోతే బ్రతకలేనంత పిచ్చి. కానీ కృష్ణ నన్ను ఒక ఫ్రెండ్గా మాత్రమే చూశాడు. కృష్ణలో నా సంతోషాన్ని, కలల్ని, భవిష్యత్తుని చూశాను. అవి వదులుకోలేకపోతున్నానన్నయ్యా. ఎలాగైనా వాటిని పొందాలనుకున్నాను. కృష్ణను కుటుంబం కోసం ప్రేమించలేదన్నయ్యా. తనొక అనాథ. ఆస్తి
ఆస్తి కోసం ప్రేమించలేదు. తన పేదవాడు, తన మంచివాడని ప్రేమించానన్నయ్యా. తన క్యారెక్టర్ నచ్చి ఇష్టపడ్డాను. తనని మోసం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ రోజు మీరంతా కృష్ణని నిలదీస్తుంటే నాపై నాకే అసహ్యం వేసి కృష్ణని దోషిని చేయడం ఇష్టం లేక పెళ్లి వద్దన్నాను. కానీ కృష్ణ వినలేదు. పెళ్లి జరిగిపోయింది. అంతే అన్నయ్య, ఇందులో తప్పంతా నాదే. నీకు కోపం ఉంటే నన్ను శిక్షించు, నన్ను మాత్రమే శిక్షించు. అమ్మని ఏమి అనకన్నయ్యా, ప్లీజ్. ఇందులో మీకే సంబంధం లేకపోతే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిన ఇందిరా ఫ్రెండ్ ఫణిని ఎందుకు బాంబు పెట్టి చంపేశారు? మరేం చేయమంటావు శత్రు? ఇప్పటిదాకా నీకు ఇష్క చెప్పింది కదా, ఈ కథ నాకు పెళ్లికి ముందు తను చెప్పింది. అప్పటికే ఆ ఫణిగాడు పరువు తీస్తానంటూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. పదవి పోయినా పర్వాలేదు, పరువు పోయినా పర్వాలేదు, నేనే పెద్దగా పట్టించుకోను. కానీ దీని ప్రాణం పోతుందే, అప్పుడు కూడా పట్టించుకోకుండా ఉండలేకపోయాను శత్రు. కళ్ళ ముందు చిన్ని మెదిలింది. ప్రేమించిన వాడి కోసం నా పెద్ద కూతురు పిచ్చిదైపోయిందని గుర్తొచ్చింది. అలాగే నా రెండో కూతురు కూడా పిచ్చిదైపోతుందేమోనని, నేను ఇద్దరు పిచ్చి కూతుర్ల తల్లినవుతానేమోనని భయం వేసింది. అందుకే తప్పలేదు శత్రు. చిన్నిని పిచ్చిదాన్ని చేసినందుకు నువ్వు ఆ ఇంద్రను చంపాలనుకున్నా. అదే ఆ పిచ్చి కోపమే నాకు వచ్చింది. కాకపోతే ఆ ఇంద్ర అదృష్టవంతుడు కాబట్టి నువ్వు మర్డరటం చేసినా కూడా వాడు బతికిపోయాడు. కానీ ఫణి దురదృష్టవంతుడు, అందుకే పోయాడు. నువ్వు అన్నగా చేసిన పని నేను అమ్మగా చేశాను. నువ్వొక చెల్లెలి కోసం చేసిన పని నేను ఇంకో చెల్లెలి కోసం చేశాను. తప్పైతే చెప్పు శత్రు. వయసులో నీకన్నా పెద్దదాన్నైనా రేపు ఈ ఇంటికి నువ్వే పెద్ద కాబట్టి నువ్వు ఏ శిక్ష విధించినా తల ఉంచుతాను. సారీ పిన్ని. చూడమ్మా, పెళ్ళి మోసం చేసి చేసుకున్నావు. కాపురమైన నిజాయితీగా చెయ్యి. నా దృష్టిలో కృష్ణ మంచివాడు మాత్రమే కాదు, దేవుడు లాంటివాడు. కమిషనర్ ముందు నేను, నా ముందు నువ్వు శత్రుని భలే బోల్తా కొట్టించాం. సూపర్గా నటించాం. నువ్వు నటించావేమో, అన్నయ్యకి నేను నిజమే చెప్పాను మమ్మీ. కృష్ణ నేను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను.
తనపై నాకున్న ప్రేమ నాటకం కాదు, నిజం. కృష్ణ లేకపోతే ఆ శాలినిలా నేను పిచ్చిదాన్ని కాను, శవాన్నవుతాను. నేను కృష్ణ కోసమే కృష్ణను మోసం చేశాను తప్ప ఇంకా దేనికోసము కాదు. కృష్ణ తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు. పిచ్చి పిల్ల, ఏ స్వార్థమూ లేకుండా ఏ బంధమూ ఉండదే. నువ్వు అవతల వైపు నుంచి ఆశించడం మానేసిన మరుక్షణం నీకు మిగిలేది శూన్యమే. ఇది నువ్వు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. పిన్ని చేసింది తప్పైతే నేను చేసింది కూడా తప్పే. నేను కరెక్ట్ అయితే పిన్ని ఇష్క కరెక్టే. అనవసరంగా అపార్థం చేసుకున్నాను, అయిన వాళ్ళను దూరం చేసుకోబోయాను. ఛా! విగ్రహం కోసం కష్టపడినందుకు ఫలితం దక్కింది. విగ్రహం ప్రభుత్వానికి చేరింది. అందుకు కారకురాలైన గౌతమి నాకు మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోవడమే బాధగా ఉంది. తనకు ఏ అర్జెన్సీ ఉండి వెళ్ళిపోయిందో. ఎవరిని తప్పుపట్టకూడదు. ఇప్పుడు బిల్లాకి ఏం సమాధానం చెప్పాలి? విగ్రహం గవర్నమెంట్కి ఇచ్చేసామంటే తను నమ్ముతాడా? ఇందిరాని ప్రాణాలతో వదిలేస్తాడా? చిన్ని ఏమవుతుంది? హలో, ఏంట్రా, నీకు ఇచ్చిన టైం అయిపోయినా నేనే కాల్ చేయాల్సి వస్తుంది. విగ్రహం తెస్తున్నావా లేదా? ఏంట్రా సౌండ్ లేదు? విగ్రహం నీ చేతుల్లో ఉందా లేదా? బిల్లా, అది ఇంకా నానుస్తున్నావంటే నువ్వు మాట తప్పావన్నమాట. నాకు ముందే తెలుసురా నువ్వు కథలు చెప్తావని. అందుకే నేను మాట తప్పలేదు. ఇందాక నీ ఇంటికి పార్సిల్ పంపించాను. వెళ్ళి ఇందిరాగాడి ఏ పార్ట్ వచ్చిందో పార్సిల్లో చూడు. ఓ తర్వాత ఫోన్ చేయి. బిలా 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 దేవుడా, చిన్ని కంట ఆ పార్సల్ పడకుండా చూడు.
నాకేదైనా జరుగుంటే చిన్ని తట్టుకోలేదు. దయచేసి నా చిన్ని గంట పార్సల్ పడకుండా చూడు స్వామి. పార్సల్ ఎవరు పంపారు? అసలేముంది ఈ పార్సల్లో? చిన్ని, దాన్ని ఓపెన్ చేయొద్దు. ఏ అన్నయ్య? ఏం లేదు. ఈ పార్సల్ ఎవరిచ్చారు? తెలియదన్నయ్య. కాలింగ్ బెల్ మోగింది, బయటికి వెళ్ళి చూస్తే ఈ పార్సల్ ఉంది. ఇంకెవరు కనిపించలేదు. అన్నయ్య, ఈ పార్సల్ మన ఇంటికి కాదా? మందే చిన్ని, మందే. ఏమైందన్నయ్య అదోలా ఉన్నావు? ఏం లేదు, ఏం లేదు. అన్నయ్య, ఇందిరా ఎక్కడా? చెప్పన్నయ్య, ఇందిరాని తీసుకొస్తానన్నావు కదా? తీసుకొస్తానమ్మా. మరి ఇందాక వెళ్ళావు కదా? నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? అమ్మా, కాఫీ కూడా కావాలి. అలాగే అన్నయ్య.
ఏంట్రా ఇంద్రగాడి రక్తాన్ని చూసావా? ఇంద్రానేం చేశావు? భయపడకో. ఆ షర్టు తడపడానికి సరిపడినంత రక్తం మాత్రమే వాడి ఒంట్లోంచి తీశాను. ఆ మాత్రానికే వాడేం చావడు. నిజం చెప్పు. అబద్ధాలు చెప్పి నకిలీ వస్తువులిచ్చే అలవాటు నీకుందేమో. నేను పక్కా ప్రొఫెషనల్, చాలా పర్ఫెక్ట్గా ఉంటాను.